కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి వినబోయే 4వ కథ పేరు స్నేహం. విన్నామా మరి? అన్నట్టు ఒక విషయం మర్చిపోయాను. ఈ కథలన్నీ రచించడమే కాకుండా ఈ కథల సంపుటి పైన ముఖ చిత్రాన్ని మరియు తాను రచించిన 19 కథలన్నిటికీ కూడా ప్రతి కథకు తానే బొమ్మలు వేసుకున్నారు శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు. మీరు ఒక మంచి కథ రాసే ప్రయత్నం చేసి ఆ కథకి సంబంధించిన చక్కని బొమ్మను కూడా మీరే వేసుకునే ప్రయత్నం చేస్తారు కదూ. అలాంటి ప్రయత్నం మీరు చేయాలని కోరుకుంటూ ఈ రోజు మనం వినబోయే 4వ కథ స్నేహం. అనగనగా ఒక అడవి. ఆ అడవికి మహారాజైన సింహం పేరు కేసరి, దాని మంత్రి అయిన నక్క పేరు దుర్మతి. కేసరి కుశాగ్ర బుద్ధిశాలి, వన్యప్రాణుల్లో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా తన స్నేహాన్ని పంచిస్తూ ఉంటుంది. ఇది దుర్మతికి అంటే నక్కకి నచ్చేది కాదు. రాజు అంటే దర్పం ప్రదర్శించాలని కేసరికి సలహాలిచ్చేది. దానికి సమాధానంగా కేసరి చిరునవ్వు నవ్వేది. నాకెందుకులే అని దుర్మతి అనుకున్నా మిగిలిన నక్కలు ఊరుకునేవి కావు. కేసరి అలా అందరితో స్నేహం చేయడం సరికాదని ఉన్నవి లేనివి కల్పించి చాడీలు చెప్పేవి. ఎలాగైనా పద్ధతిని మాన్పించే శక్తి నీకే ఉంది అంటూ దుర్మతిని పొగిడేవి. ఆ పొగడ్తలతో దుర్మతికి గర్వం కొండంత పెరిగింది. మంచి మాటలతో కేసరి మనసు మార్చాలనుకుంది. ఒకరోజు కేసరి పరిపాలనా సామర్థ్యాన్ని పొగుడుతూ, మహారాజా, ఈ మధ్య మీరు అల్పజీవి రక్షిత అనే ఎలుకతో స్నేహం చేయడం మన వారెవ్వరికీ నచ్చడం లేదు. మీ వెనకాల నిందిస్తున్నారు. అవి నేను వినలేకపోతున్నాను. దయచేసి మీరు మహారాజు హోదాను కాపాడండి అంటూ హితవు పలికింది. మంత్రివర్య, మీరు సంకుచితంగా ఆలోచిస్తున్నారు. స్నేహానికి చిన్న పెద్ద అనే భేదాలుండకూడదు అంటూ నింపాదిగా జవాబిచ్చింది సింహరాజు. మహారాజు పిచ్చి మరీ ముదిరిపోయింది అని మనసులో అనుకుంటూ పక్కకి తిరిగి నవ్వుకుంది దుర్మతి నక్క. ఆ మర్నాడు ఉదయం మహారాజా కాపాడండి కాపాడండి అనే దుర్మతి అరుపులకు గుహ నుండి బయటికి వచ్చింది కేసరి. ఒక వేటగాడు జింక కోసం పన్నిన వలలో దుర్మతి చిక్కుకుంది. గొంతుకు ఉచ్చు బిగుచుకుంది. మహారాజా, నన్ను వల్లో నుంచి తప్పించండి అంటూ దీనంగా వేడుకోసాగింది. నా వల్ల కాదు. ఒకసారి ఇలాగే నేను వల్లో చిక్కుకుంటే నేను చంపి తిందామనుకున్న రక్షిత వలను కొరికి నన్ను రక్షించింది అంటూ ఆనాటి సంఘటనను వివరించింది. అందుకే మా మధ్య స్నేహం ఏర్పడింది అంది సింహరాజు. మహారాజా, నా బుద్ధి గడ్డి తింది. చెప్పుడు మాటలు విని మీకు పనికిమాలిన సలహాలు ఇచ్చాను. నన్ను క్షమించండి. మన రక్షితను పిలిచి నన్ను కాపాడండి అంటూ దీనంగా కంట తడిపెట్టింది. అది మాట్లాడుతుంటే ఉచ్చు మరింత బిగుసుకుపోసాగింది. మాట పెగలడం లేదు. కేసరికి జాలి వేసి రక్షితను పిలిచింది. రక్షిత పరిగెత్తుకుంటూ వచ్చింది. దుర్మతిని వలలో నుంచి తప్పించమని సవినయంగా కోరింది కేసరి. దుర్మతి కనుగుడ్లు తేలేయడం చూసి రక్షిత అత్యంత వేగంగా కలుగులోకి వెళ్ళింది. తన తోటి మూషిక మిత్రులను అందర్నీ తీసుకొచ్చింది. మూషికాలన్నీ సంఘటితంగా క్షణంలో వలను నామరూపాలు లేకుండా చేశాయి. నక్క మంత్రి బతికి బయటపడింది. అది కృతజ్ఞతాపూర్వకంగా వెనుక 2 కాళ్లపై నిలబడి ముందు కాళ్లను జోడించి మూషికాలన్నిటికీ దండం పెట్టింది. చూశావా మంత్రివర్య, ఏదైనా తమదాకా వస్తే గాని తెలిసిరాదు. స్నేహానికి చిన్న పెద్ద, బలవంతులు బలహీనులు, ధనవంతులు ధనహీనులు అనే తారతమ్యాలు ఉండకూడదు. చిలిమికి కలిమి లేమిడి అడ్డు రాకూడదు. అలనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అతి పేదవాడైన కుచేలునితో స్నేహం చేయడం మనకి తెలియంది కాదు. స్నేహం చేయడానికి మంచి మనసుంటే చాలు అంటూ గీతోపదేశం చేసింది సింహరాజు. తనకు బుద్ధి వచ్చినట్లు ముందు కాళ్లతో లెంపలు వేసుకుంది దుర్మతి. విన్నారు కదా స్నేహం కథ. స్నేహం చేయడానికి ఎటువంటి తారతమ్యాలు లేవు అని చెప్పి ఆ అడవిని పాలించే రాజే నిర్ణయించుకుంటే అటువంటి పాలనలో పెరిగేటువంటి జంతువులన్నీ కూడా మరెంత హాయిగా తమ జీవనం కొనసాగిస్తాయో ఈ కథను బట్టి అర్థమైంది కదా. ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. 10 మంది మెచ్చుకునేటువంటి అందమైన కామెంట్ ని అది స్నేహం అనే అంశం మీద వీడియో కింద పొందుపరచండి. అన్నట్టు ఈ కథ బాలబాట అనే బాలల మాసపత్రికలో ఫిబ్రవరి 2020 సంవత్సరంలో ప్రచురించబడింది. రేపటి భాగంలో మనం వినబోయేటువంటి శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన 5వ కథ పేరు పాఠం. ఆ కథ కోసం ఎదురు చూస్తూ మీ అందరికీ సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.